గవర్నర్ ఐడెంటిఫై చేసి కొంత ఖజానాకి నష్టం వాటిల్లుతోందని చేసి పాలసీ మేకింగ్లోనే తేడా ఉందని గమనించి సో దీన్ని పంపిస్తే ఇమీడియట్గా మీరు ఆదేశించారు. సో ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ సిఐడి విజిలెన్స్ వీటన్నిటి ద్వారా ఆధారాలు సేకరించింది, ట్రాన్సాక్షన్స్కి సంబంధించినవి ఇచ్చింది, షా గారు ముందు పెట్టారు. కాబట్టి ఇప్పుడు నేను అందుకే అడుగుతున్నాను, వెళ్ళండి వెళ్ళి కనుక్కురండి అని ఆదేశిస్తారా? ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అండి అసలు దీన్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు? ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్. ఈయన లెటర్ రాశాడు. ఎవరికి? ఎప్పుడు రాశాడు లెటర్? ఈయన 3/6/2022 రాకేష్ అస్థానా కమిషనర్ ఆఫ్ పోలీస్ కి ఆయన లెటర్ రాసి మొత్తం వివరాలు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. అక్కడ ఈ విషయాన్ని చీఫ్ సెక్రటరీకి వెళ్ళింది. అక్కడ అప్పుడు ఢిల్లీ ఈజ్ యూనియన్ టెరిటరీ, అక్కడ ముఖ్యమంత్రి కాదు హెడ్, అక్కడ లెఫ్టినెంట్ గవర్నరే హెడ్ అండి. సో లెఫ్టినెంట్ గవర్నర్ ఇది చూసి తేడాగా ఉందని చెప్పేసి ఆయన సిబిఐ విచారణకు ఆదేశించారు. సిబిఐ దిగాక అన్ని బయటకు వచ్చాయి. అది ఒక లెక్క. ఇక్కడ ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఇది యూనియన్ టెరిటరీ కాదు. ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటారు. సో ముఖ్యమంత్రి ఉంటారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైపోయాకండి. విజయ్ చంద్ర గారు ఒకసారి ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యాక ఇది ఈడీ దాని పరిధిలోకి వెళ్ళదు అని ఉండదు. డెఫినెట్ గా ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యాక ఆటోమేటిక్ గా ఈడీ కూడా దాని మీద పరిశీలిస్తారు. అసలు ఇప్పుడు వరకు ఈడీ దృష్టికి వెళ్ళలేదు అని కూడా మనం అనుకుంటాం. లేదు, అదే అంటున్నాను. అందుకే ఏంటంటే మీరు ఎంత సీరియస్ ఉన్నారు ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో? నేను ఎందుకు ఈ క్వశ్చన్ స్ట్రెస్ చేస్తున్నాను, ఎంఫసిస్ చేస్తున్నానంటే ఏపీ ప్రజలకి ఒక అనుమానం ఉంది. ఏంటి, జగన్ గారి పట్ల ఎందుకు బీజేపీ కొంత సానుకూలంగా ఉంటుందబ్బా, కొంత సీరియస్గా ఉండదు. నేను పబ్లిక్ ఒపీనియన్ చెప్తున్నాను, ఇలా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి మీరు ఇప్పుడు రెడ్ సిగ్నల్ ఇస్తారా, గ్రీన్ సిగ్నల్ ఇస్తారా, ఆరెంజ్ సిగ్నల్ ఇస్తారా అనేది టైం టు షో కదా మీరు కూడా బీజేపీ ఎంత సీరియస్గా ఉంది అని. మేడం ఇప్పుడు జగన్ గారి మీద సాఫ్ట్ కార్నర్ అంటూ ఎప్పుడు అది మీరు చెప్తూ ఉంటారు, కానీ ఇలాంటివి జరిగినప్పుడు మీరు తీసుకునే యాక్షన్స్ మీ వైఖరి చూపిస్తాయి కదా. డెఫినెట్ నేను అనేది ఏంటంటే ఇటువంటి విషయాల్లో పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం ఈడీ వర్కౌట్ అవుతుంది. ఈడీ వర్కింగ్ స్టైల్ వేరు, మిగతా ఏజెన్సీస్ వర్కింగ్ స్టైల్ వేరు. సో వాళ్ళు ఆధారాలు పట్టుకుని సైలెంట్ గా వర్క్ చేసుకుని టక్కన వస్తారు. ఏ మూమెంట్ ఎప్పుడు వస్తారో ఎవరు తెలియదు. తీసుకున్నారు అన్నది కూడా బయటికి చెప్పరు, ఏది పరిశీలిస్తానది కూడా బయటికి చెప్పరు. వాళ్ళు పనిచేసే యాక్ట్ వేరు. సో జగన్ గారి ప్రభుత్వంలో ఈ లిక్కర్ కుంభకోణం అతి పెద్ద కుంభకోణం అని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుడు గారు పురంధేశ్వరి గారు కూడా అనేక సందర్భాల్లో వారే స్వయంగా వెళ్లి మద్యం దుకాణాల్లోకి వెళ్ళి ఆ అకౌంట్లు చూసి ఏంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఒక్క డిజిటల్ ట్రాన్సాక్షన్ లేదు, 100 కోట్ల రూపాయల క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని చెప్పి బయట పెట్టి కేంద్రానికి కూడా పంపించిన విధంగా కేంద్రం దృష్టిలో లేదని కాదు. డెఫినెట్ గా ఆల్రెడీ ఈడీ ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. ఈడీ ఎస్ఐటి కూడా కలిసి పనిచేస్తున్నారేమో, బయటికి చెప్పరండి. ఈడీ ఏంటంటే ఇప్పుడు ఎస్ఐటి కూడా బయటికి చెప్పలే కదా. ఓ మాట చూడండి, జగన్ గారి టైంలో దాని మీద సీరియస్ ఉంది. డెఫినెట్ గా అండి ఇంటర్నల్ గా వెళ్ళిపోతాయండి, బయటికి చెప్పరు. ఇంటర్నల్ గా వెళ్ళిపోతే అన్ని వర్కౌట్ చేస్తే 1 టక్కని తీసుకొస్తారు. అప్పుడు మీరే ఆశ్చర్యపోతారు, ఏంటంటే ఎప్పుడు చేశారండి ఈ పని అనేది మీరే డిబేట్ నన్ను అడిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడు చేశారండి ఇవన్నీ, ఎప్పుడు చేశారండి, ఎప్పుడు మాకేం తెలియలేదండి అంటారు. ఇది అలాగే వర్కౌట్ అవుతుందండి. మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ స్లోగా మొత్తాన్ని సెట్ చేసుకుని, ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ లో అధికారులు తప్పు చేస్తే అధికారులు జైలుకి పోతారు. పోలీస్ యాక్ట్ వేరు, సిబిఐ యాక్ట్ వేరు. పిఎంఎల్ఏ యాక్ట్ ఏంటంటే అన్ని పక్కాగా ఉంటేనే వాళ్ళు చేస్తారు. అందుకని ఇంటర్నల్ గా స్లీపర్ సెల్స్ లో పని చేసుకుంటారంటే టక్కన వస్తారు మీదకి. అందుకని ఆల్రెడీ ఈడీ ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పడం లేదు, ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని నేనైతే భావిస్తున్నాను. తప్పనిసరిగా ఎస్ఐటి ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఆ పేపర్ లో రాసిన విధంగా ఎన్ని బయటకు వచ్చుండొచ్చు. ఏదైనా సరే కొన్ని రోజుల్లోనే ఎన్ని విషయాలు బయటపడతాయండి. తప్పనిసరిగా దీనిలో జగన్మోహన్ రెడ్డి అని బ్యాచ్ తప్పించుకునే అవకాశం అయితే జరిగింది. పెద్ద ఎత్తున చేశారు. కానీ ఆర్థిక నేరాలు చేయడంలో ఆరితేరిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టాన్ని టక్కనే దొరకడం, ఎందుకంటే ఆయనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో నిదానంగా పట్టుకుంటాం మాత్రం పక్కా అండి. అనలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. టీవీ శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే.